హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు అయితే చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసా. ఇది నేను చేసింది అయితే కాదండి, మా ఫ్రెండ్ చేసి నాకు పంపించింది. తనైతే చేపల పులుసు చాలా బాగా పెడుతుంది. సరేలే అని చెప్పి చేపలు తెచ్చారంట, పిల్లల కోసం పులుసు అడుగుతున్నారని చెప్పి ట్రై చేసింది. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్ పక్కన పెట్టుకుంది. అది ముందు ఫ్రై చేసేసింది. ఫ్రై చేసేసిన తర్వాత చేప ముక్కలకు ఆల్రెడీ ఇందాక ఉప్పు కారం పట్టి ఉంచుకుందండి, మసాలా అవన్నీ కలిపేసి. ఆ ఫ్రై వేగిపోయిన తర్వాత చేప ముక్కలు కూడా వేసేసింది. చేప ముక్కలు మగ్గిపోయినాయి అండి. ఇంక చింతపండు పులుసు వేసేస్తుంది. చింతపండు పులుసు వేసిందండి. అంటే తిని ఏం చేస్తుందంటే మొత్తం ఒకసారి వేయదండి, కొంచెం వేసి కొంచెం ముందు కలుపుతుంది. సేమ్ ఇలాగే మా అత్తయ్య గారు కూడా ఇలాగే చేస్తారు. ఆ పులుసు ఏంటంటే దాంట్లో కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత కంటిన్యూషన్ పులుసు వేస్తుంది. కొంచెం చూడండి, కొంచెం అలా ఉడుకుతుంది. చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు భలే స్మెల్ వస్తుంది కదా. అలా అవుతా ఉంది. వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే భలే ఉంటుంది కదా. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా కామెంట్ చేయండి. మిగతా పులుసు అయితే వేసేస్తుంది. పులుసు అంతా వేసేసింది. వేసిన తర్వాత కొంచెం సేపు మరగనిస్తే లాస్ట్ దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది కదా. లైక్, షేర్ ఫ్రెండ్స్, బాయ్.